సార్ ఇంకొకటి ఇప్పుడు కోకాపేట దగ్గర నుంచి మీరు అన్నట్టు హయత్ నగర్ కానివ్వండి లేకపోతే సిటీ అవుట్స్కర్ట్స్ లో కానివ్వండి డెవలప్ అవుతుందని చెప్పొచ్చు రియల్ ఎస్టేట్స్ ప్రకారంగా. అలాంటిది ఒక రీజనబుల్ రేట్స్ అంటే ఇప్పుడు ఏ ఏరియా ఏ లొకేషన్ లో ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి రీజనబుల్ గా ఏ ఏరియా బెస్ట్ అంటారే మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా నార్మల్గా? అండి మనకి రోడ్ కనెక్టివిటీ అనేది మొత్తం కాశ్మీర్ టు కన్యాకుమారి మనకు ఒక రోడ్ కనెక్టివిటీ ఉందండి. మీరు ఏ ఏరియాలో ఉన్నా కానీ కూడా యూ కెన్ రీచ్ విత్ అవుటర్ రింగ్ రోడ్. ఈ ఏరియానే ఉండాలి ఆ ఏరియాలోనే ఉండాలి అనేది ఏం లేదండి. ఇప్పుడు మీరు వెస్ట్ సైడ్ చూస్తే ఫుల్ జామ్ ప్యాక్ అయిపోతుందండి. సో అవుటర్ రింగ్ రోడ్ అనే వలయం లేకపోతే ఇవాళ హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. సో ఈ యొక్క నెక్లెస్ వచ్చిన తర్వాత అవుటర్ రింగ్ రోడ్ అనే నెక్లెస్ హైదరాబాద్ కి ధరించిన తర్వాత ట్రాఫిక్ సమస్యలు కానివ్వండి మీరు ఎక్కడ ఉన్నా కానీ కూడా అదే చెప్పాను మీకు. ఇప్పుడు ఈ ఏరియా బాగుందంటే ఇక్కడ కుడుతున్నారు, ఆ ఏరియా బాగుందంటే అక్కడ కుడుతున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అమ్మాలా కొనాలా లేకపోతే వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలా లేకపోతే పిల్లలని దృష్టి ఆలోచించాలి. ఇన్ని యాంగిల్స్ లలో మీరు ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ కూడా మనకి అవుటర్ రింగ్ రోడ్ ఎంత ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక 20 years బ్యాక్ మనకి ఇమ్లీబన్ బస్ స్టాప్ ఎంత దూరం ఉందనే దానిపైన ఉండేదండి. అప్పుడు బంజారా హిల్స్ ఎంత దూరం ఉందో లేకపోతే ఇంకోటి ఎంత దూరం ఉందో అనేది కాదు. కోటికి మన ఇల్లు ఎంత దూరం ఉంది అందుకోసం మీరు చూడండి సైదాబాద్ సంతోష్ నగర్ కానివ్వండి అన్ని ఓల్డ్ సిటీ అంటారు. సో నౌ వీఆర్ కనెక్టెడ్ విత్ అవుటర్ రింగ్ రోడ్. అంటే ఫ్యూచర్ లో రీజనల్ రింగ్ రోడ్ అని అంటున్నారు, అది వేరే విషయం. అది 20-30 years తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. కానీ అవుటర్ రింగ్ రోడ్ కి మనం ఎంత కనెక్టివిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు వెస్ట్ సైడ్ మీరు చేస్తున్నారు మీకు అంటే మీకు మంచి ఆపర్చునిటీ సౌత్ సైడ్ వచ్చింది. సౌత్ సైడ్ అంటే ఇక్కడ ఇటువైపు శ్రీశైలం హైవే సైడ్. సో ఇప్పుడు వెస్ట్ సైడ్ వదిలేసి సౌత్ సైడ్ కి వెళ్తారా? అమ్మేసి కాదు కదా, మళ్ళీ మీరు అవుటర్ రింగ్ రోడ్ అనేది ఆప్ట్ చేసుకుంటారు లేకపోతే ఇక్కడ రెంట్ కి ఇచ్చేసి లేకపోతే అక్కడ రెంట్ తీసుకోవడం ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకంటే ఆఫీసెస్ కానివ్వండి మాక్సిమం మనకి ఇటువైపే ఉన్నాయి కాబట్టి ఇటే ప్రిఫర్ చేస్తాం. సో నేను అనేది అంటే వేరెవర్ యూ ఇన్వెస్ట్ పర్టికులర్ పాయింట్ అని కాదు, వేరెవర్ యూ ఇన్వెస్ట్ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చెప్పేది ఏంటంటే రోడ్ కనెక్టివిటీస్ ఆర్ డెవలప్డ్. సిటీకి మెట్రోస్ ఆర్ డెవలప్డ్. మళ్ళీ దాని తర్వాత ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి, క్యాబ్స్ ఉన్నాయి. సో వీటన్నిటి దృష్ట్యా మీరు ఎక్కడ తీసుకున్నా కానీ కూడా కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కనెక్టివిటీకి మీరు దగ్గర ఉన్నారా లేదని చూసుకోండి. సో మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ అనుకోరికి చెప్పాను అనమాట. మీరు ప్లాట్స్ తీసుకోండి, ఇండిపెండెంట్ హౌస్ తీసుకోండి, లేకపోతే ఫ్లాట్స్ తీసుకోండి, హైరైజ్ అపార్ట్మెంట్ తీసుకోండి, లేకపోతే విల్లాస్ తీసుకోండి. ఏది తీసుకున్నా కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ కి జనరేషన్ కి తగ్గట్టు నేను చెప్పినటువంటి విషయం. సో ఫ్లాట్స్ ప్లాట్స్ ఇట్స్ ఇండివిజువల్ డిసిషన్. కానీ అంటే నా వ్యక్తిగత అభిప్రాయం, మీరు కూడా కూర్చొని ఒకసారి ఆలోచించండి చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా అని దానిపైన ఆలోచించి వాళ్ళ నిర్ణయాలు తీసుకొచ్చి వాళ్ళు ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయండి. ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఇప్పుడు ఈ మధ్యలో నాకు ROI ఎంత వస్తుంది ఇదంతా మాట్లాడుతున్నారు కానీ ఇదంతా ఒకప్పుడు లేకుండండి. ఇప్పుడు ఒకప్పుడు ఇంతే మనకి ఇంత ల్యాండ్ ఇంత రేటు పెరుగుతుంది అని అంటే అందరూ కూడా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు.